ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో అండి. రాయలవారు ఎందుకో వారం రోజుల నుంచట రాజ్యపాలన వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనడం లేదట. ఎల్లప్పుడు అంటే పార్టిసిపేట్ చేయట్లేదు. కింగ్డమ్కి వస్తున్నాడు కానీ అసలు ఆయన చాలా మూడ్ ఆఫ్లో ఉన్నాడట. ఎల్లప్పుడూ తన రాజ్యం ప్రజల గురించి ఆలోచించే రాయలవారు అలా ప్రవర్తిస్తూ ఉండడంతో మంత్రి గారి నుండి సభలో ఉన్న వారందరికీ రాజుగారికి ఏమైందో అని భయం పట్టుకుందట. ఒకవేళ రాయలవారికి ఆరోగ్యం బాగోలేదా అంటే బాగానే ఉన్నారు. ఇక రాయలవారిని విషయం గురించి ఎవరు అడగాలని టెన్షన్ పడుతూ ఉన్నారు అందరూ వెళ్ళి దీనికి తెనాలి రామలింగడే సరైనవాడని చెప్పి రామలింగడితో ఈ సమస్యను మీరే పరిష్కరించాలని ప్రాధాయపడతారు. రామలింగడు రాయలవారి అంతఃపురానికి వెళ్ళి వారి అనుమతితో లోపలికి వెళ్ళి ప్రణామాలు చేసి మహారాజా అని చెప్పి రాయలవారు దిగాలుగా ఉండడం చూసి, మీరు కొన్ని రోజులుగా ఏదో ఒక విషయంలో ఎంతో టెన్షన్ పడుతున్నట్టున్నారు మహారాజా, మీ సమస్య ఏదైనా అంటే మీ ప్రాబ్లం ఏదైనా దాన్ని నేను సాల్వ్ చేయడానికి నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను అని చెప్పగానే రాయలవారు కోపంగా, ఇదే మాకు నచ్చట్లేదు రామలింగడు గారు, మేమేం చేయాలన్నా చెప్పాలన్నా ఒకరి కోసం ఒకరిపై ఆధారపడడం మాకు ఇష్టం లేదు, మాకు నచ్చినట్టు మేము ఉండాలని అనుకుంటున్నాం, ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ ఎనీబడి అని చెప్తున్నాడు. మాకు నచ్చినట్టు మేము ఉండాలని అనుకుంటున్నాం, మాకు ఈ రాజ్య పాలన అంటేనే విరక్తి కలుగుతుంది, త్వరలోనే దీనికి తగిన పరిష్కారం ఆలోచించి చెబుతాను, ఇక మీరు వెళ్ళండి అని రామలింగడితో అంటారు. రాయలవారి మాటలు విన్న రామలింగడు సమస్య ఇప్పటికే ముదిరిపోయింది, ఇంకా ఆలస్యం చేస్తే ఏం అనర్థం జరుగుతుందో అని ఆలోచిస్తూ, సరే మహారాజా మీరు చెప్పింది ఒప్పుకుంటాను, కానీ మన రాజ్యంలో చాలా వింతలు విడ్డూరాలు జరుగుతున్నాయి, వాటిని మీతో చెప్పడానికి కాకుండా మీకు చూపించాలి అని ఆశతో వచ్చాను అని చెప్పి, నా ఆశ తీరదు అని తెలిసి బాధతో వెళ్తున్నాను మహారాజా అని అనడంతో రాయలవారు కొన్ని రోజుల నుండి తన అంతఃపురంలోనే ఉండి తన మనసంతా రకరకాల ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుండడంతో రామలింగడు ఏం చూపించాలనుకున్నాడో అన్న ఎగ్జైట్మెంట్ కలిగి, సరే రామలింగ మీరు చెబుతున్నారు కాబట్టి నేను ఏం చేయాలో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు రామలింగడు బయటికి వెళ్తున్న వాడు మెల్లగా వెనుకకు వచ్చి, ఏం లేదు మహారాజా, మనం మారువేషాలు వేసుకొని వెళ్ళి ప్రజలు మీ పాలన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకునే వాళ్ళం కదా, రేపు సాయంత్రం చీకటి పడ్డాక మిమ్మల్ని రాజ్యంలోనికి తీసుకువెళ్ళి మన ప్రజలు చేసే వింత పనులు చూపిద్దామని అనుకుంటున్నాను, ఎలాగో మీరు వస్తారని అంటున్నారు కాబట్టి రేపు మనం రాజ్య పర్యటనకు వెళదాము, నేను ఆ ఏర్పాట్లు పూర్తి చేసి రేపు మిమ్మల్ని కలుస్తాను అని రాయలవారికి ధన్యవాదాలు చెప్పి బయటకు వస్తాడు రామలింగడు. ధన్యవాదాలు చెప్పి బయటకు వచ్చిండు కదా, అప్పటికే మంత్రి గారితో సహా సభికులందరూ రామలింగడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. బయటకు వచ్చిన రామలింగడిని చూసి రాయలవారు ఏం చెప్పారు అని చాలా ఎక్సైట్మెంట్గా అడుగుతూ ఉంటారు అందరూ. అప్పుడు రామలింగడు వారితో, ఇంకో 2 రోజులు రాయలవారిని ప్రశాంతంగా ఉండనివ్వండి, ఆయన్ని కలవడానికి కూడా ఎవరూ ప్రయత్నించవద్దు అని చెబుతాడు. ఇక 2 రోజులే కదా అనుకుంటూ ఎవరింటికి వారు వెళ్ళిపోతారు. తర్వాతి రోజు సాయంత్రం చీకటి పడ్డాక రాయలవారు రామలింగడు కలిసి మారువేషాలలో రాజ్యంలోకి వెళ్తారు. ఇక అలా వారు కొద్ది దూరం వెళ్ళగానే వారికి ఏదో ఒక జాతర జరుగుతున్నట్లు కనిపిస్తుంది. తెలుసుకుందామని అటు వెళ్ళగానే అక్కడ రాయలవారు బాగుండటం కోసం ప్రజలు దుర్గాదేవిని పూజించి పాపం నిప్పుల గుండం తొక్కుతున్నారని తెలియడంతో రాయలవారు ఆశ్చర్యపోతారు. అలా ఇంకొంత దూరం ముందుకు వెళ్ళాక ఇద్దరికి కొంచెం ఆకలిగా ఉండడంతో తినడానికి ఏం దొరుకుతుందా అని చుట్టూ చూస్తుంటారు. అప్పుడు వీరికి కొంచెం దూరంలో కొందరు వ్యక్తులు కూర్చొని మాట్లాడుకుంటున్న వారిలో ఒకతను వీరిని దగ్గరకు రమ్మని పిలుస్తాడు. రాయలవారు రామలింగడు కలిసి వారి దగ్గరకు వెళ్ళగానే వారు వీరిని ఎగాదిగా చూసి, మీరు ఈ రాజ్యం వారిలా లేరే, ఏదైనా పని మీద వచ్చారా అని అడుగుతారు. అవునండి అని రామలింగడు, మేము బట్టలు అమ్మేవాళ్ళం, విజయనగరంలో చాలా మంచి పట్టు దొరుకుతుందని అంటే సిల్క్ దొరుకుతుందని నాకు ఎవరో చెప్పారు, అందుకని చాలా దూరం నుంచి వచ్చాను అని చెప్తాడు. అయితే అక్కడున్న వాళ్ళు వెంటనే ముందు ఈ మంచినీరు తాగి కొంచెం తినండి అని ఏదో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇద్దరు తిన్నాక వారికి డబ్బులు ఇవ్వబోతే వారు డబ్బులు తీసుకోకుండా, ఇది మా గొప్పతనం కాదండి, మా మహారాజు రాయలవారు ఉన్నారు కదా వారి గొప్పతనం,
మాకు ఏ లోటు లేకుండా చూసుకోబట్టే మేము ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాం. ఇప్పుడు మేము మీకు భోజనం పెట్టినా దానికి కారణం మాత్రం మా రాయలవారే. వారు చల్లగా ఉండాలని మాత్రం కోరుకోండి, మాకు డబ్బులు ఏం వద్దు అని చెప్పగానే రాయలవారికి చాలా ఆనందం వేసింది. తర్వాత ఇద్దరు 2 రోజుల పాటు రాజ్యమంతా తిరిగి అంతఃపురానికి బయలుదేరి వెళ్తారు. వెళ్ళగానే ఇక రాయలవారికి ఎంతో ఆనందం కలిగింది కదా. ఇక తిరుగు ప్రయాణంలో రాయలవారి ముఖంలోని ప్రశాంతత, సంతోషాన్ని చూసిన రామలింగడు రాయలవారితో, చూసారా మహారాజా, మీ గురించి రాజ్యంలో ఏమనుకుంటున్నారో మాకందరికీ తెలుసు మహారాజా. మీరు మా కోసం ఎంత కష్టపడుతున్నారో, అందుకే మేము చేసే ప్రతి పనిలో మిమ్మల్ని తలుచుకుంటాం. మీరు నా ప్రజలందరూ నా కన్నబిడ్డలతో సమానమని ఎప్పుడు చెబుతుంటారు కదా, కానీ కొన్నిసార్లు మీకు మీపై ఇలా విరక్తి కలగడం సహజమే. మీరు మా అందరికీ మహారాజు అంటే ఈ విజయనగర సామ్రాజ్యానికి తండ్రి లాంటి వారు. మీరు సంతోషంగా ఉంటేనే కదా మేమంతా ఆనందంగా ఉండగలం మహారాజా అని చెప్పగానే రాయలవారు, అవును రామలింగ, మీరు చెప్పింది అక్షరాల నిజం. నేను ఎంత తెలివి తక్కువగా ఆలోచించానో. మీరందరూ నా గురించి ఇంతగా ఆలోచిస్తుంటే మిమ్మల్ని రక్షించడం నా బాధ్యత అని చెప్పి రేపు సభలో కలుసుకుందామని సంతోషంగా చెబుతారు. అది విన్న రామలింగడు కూడా సంతోషంగా ఇంటికి వెళుతూ, మనం రోజు చేసే పనులపై మనకు చిరాకు, విరక్తి కలగొచ్చు, అలాగని ఆ పనులు చేయడం ఆపలేము, ఎందుకంటే ఆ పనుల్లోనే మన సంతోషం కూడా ఉంటుంది కాబట్టి అని ఇంటికి వెళ్తాడు. ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. బాయ్. బాయ్.